11th సెంచరీలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ అయిన సోమనాథుని టెంపుల్ ఇప్పుడు ఆ సంపద ఎలా కోల్పోయింది, అసలు ఆ సంపదని ఎవరు కొల్లగొట్టారు, ఎన్నిసార్లు కొల్లగొట్టారు, ఏం జరిగిందనే దాని గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. ఆ సంపదని చాలాసార్లు కొల్లగొట్టారు, బట్ అందులో కొల్లగొట్టిన ఒక వ్యక్తి గురించి అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆయన పేరే మొహమ్మద్ గజ్నీ. ఈయన మనకు అప్పట్లో సోమనాథ లింగము బంగారుగా ఉండేది. ఆ బంగారు లింగాన్ని ముక్కలుగా చేసి ఆయన రాజ్యం గజనీ రాజ్యంలో జమ్మా మసీద్ కట్టే సమయంలో ఆయన స్టెప్స్ కింద పెట్టయితే కట్టాడు. ఓన్లీ శివలింగం ఒకటే కాదు, ఇంకా మన భారతదేశంలో చాలా గుళ్ళ మీద అయితే ఆయన దాడి చేసి అక్కడున్న అన్నిటినీ తీసుకెళ్లి అక్కడ ఆ స్టెప్స్ కింద పెట్టి అయితే కట్టాడు. అసలు ఆయన కన్ను మన భారతదేశం మీద సోమనాథుని లింగం మీద ఎలా పడింది, దానికి రీజన్స్ ఏంటి, ఆయన ఎలా అసలు మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అతను మన ఇండియాలోకి వచ్చి ఎలా దాడి చేశాడు, ఆయనకి ఆ టైంలో మనము ఎంత కోల్పోయాము, ఎంతమంది జనాల్ని భక్తుల్ని మనం కోల్పోయాము అనే దాని గురించి మనము చాలా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ వీడియో మీకు పక్కా యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అది నమ్మితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు మరిన్ని నేను కష్టపడి తీసుకొని వస్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన సోమనాథుని గుడి గురించి అయితే తెలుసుకుందాం. ఈ గుడి మనకు 12 జ్యోతిర్లింగాలలో ఒక ఫస్ట్ జ్యోతిర్లింగం. ఈ గుడి వచ్చేసి గుజరాత్ స్టేట్లో ప్రభాస్ పఠాన్ అనే ఒక టౌన్లో అయితే ఉందన్నమాట. ఈ గుడిని మనం చాలాసార్లు 17 సార్లు ధ్వంసం చేశారని చెప్పాను కదా. సో ఆ 17 సార్లు ధ్వంసం చేసినప్పుడు రాజులు కానీ రాణులు కానీ అక్కడ ఉన్న భక్తులు కానీ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మన వార్ టైంలో ధ్వంసం చేశాక 1951లో ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయంతో అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడే మనం ఆ గుడిని చూస్తున్నది సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన రీకన్స్ట్రక్షనే. సో అసలు అక్కడ శివుడు ఎలా వెలిశాడు అనే దాని గురించి మనము తెలుసుకుందాము. శివుడిని అక్కడ ప్రతిష్ఠించింది చంద్రుడు. చంద్రునికి ఇంకొక పేరు సోముడు. ఆ చంద్రుడు శివుణ్ణి ప్రార్థించి అక్కడైతే బంగారు లింగాన్ని ప్రతిష్ఠించాడు. సో ఆ బంగారు లింగానికి కాస్త పేరు ఏం పెట్టారంటే, చంద్రుడికి ఇంకొక పేరు సోముడు అని చెప్పుకున్నాం కదా, సోముని లింగము అనే పేరైతే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనము సోమనాథుడు అనేది అయితే పిలుచుకుంటున్నాము. సో అప్పట్లో బంగారు లింగం కదా, కానీ ఇప్పుడు బంగారు లింగం కాస్త కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం ఇలా దాటుకుంటూ ఏంటంటే చాలాసార్లు దాడులు జరిగేసరికి వెండితో, రాగితో, శాండిల్వుడ్తో ఇలా అయితే రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. అసలు మన సోమనాథుని ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి. అప్పట్లో 56 స్తంభాలు చాలా బంగారుతో, వజ్రాలతో అండ్ మణులతో, అక్కడ ముత్యాలతో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఆ గుడిని. పైన గోపురానికి కూడా మణులు, రత్నాలు అన్నీ పెట్టి మనకి సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఆ గోపురం మీద పడగానే చాలా మెరిసేది అనమాట. అది చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేసి మనకైతే బుక్స్లలో ఉంది. అక్కడ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే, అక్కడ బాణస్తంభం అనే ఒక స్తంభం ఉంటుంది. అది సౌత్ సైడ్కి అయితే చూపిస్తుంది అనమాట. ఆ స్తంభము ఆ సౌత్ సైడ్ నుంచి మనము 1000 కిలోమీటర్లు వెళ్తే అంటార్క్టికాకి అయితే చేరుకుంటాము. ఆ 1000 కిలోమీటర్లు మీకు మొత్తం సముద్రమే, ఎక్కడే కానీ నేల అనేది కనిపించదు. అంత గొప్ప ఆర్కిటెక్చర్ అయితే మన సోమనాథుని ఆర్కిటెక్చర్. అసలు సోమనాథ్ టెంపుల్కి అంత సంపద ఎలా వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టౌను ప్రభాస్ పఠాన్ అనే టౌను ఒకప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ట్రేడింగ్ పోర్ట్ అనమాట. ఆ పోర్ట్లో అరేబియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు, చైనా వాళ్ళు, ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా వాళ్ళతో పెద్ద ట్రేడింగ్ అయితే జరిగేది మనకి. ఆ టైంలో బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే సీ మీద నుంచి వెళ్తుంటారు కదా, వాళ్ళు ఏంటంటే సీ మీద నుంచి వెళ్లే ముందు అక్కడ సోమనాథునికి అయితే పూజలు చేసుకొని పెద్ద డొనేషన్స్ అయితే చేసేవాళ్ళు. అంటే అక్కడ అప్పట్లో సాంప్రదాయం కూడా ఉండేది. అక్కడ డొనేషన్స్ చేస్తే మంచి జరుగుతాయనే సాంప్రదాయం, అంటే నమ్మకాలు కూడా ఉండేవి అనమాట. సో అలా డొనేషన్స్ చేసి అయితే వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు నడిపించేవాళ్ళు. సో తర్వాత ఏమైంది, అక్కడ ఉంటున్న రాజులు కూడా 10,000 గ్రామాల నుంచి వచ్చే ట్యాక్స్లు అండ్ అక్కడ నుంచి వ్యవసాయం నుంచి వచ్చే డబ్బులు, ఇలా అన్ని డబ్బులు సోమనాథ ఆలయానికి దానంగా ఇచ్చేశారు. సో అలా సోమనాథ ఆలయము తర్వాత భక్తులు కానీ రాజులు కానీ వీళ్ళందరూ బంగారు నాణ్యాలు, బంగారం మొత్తం అంతా, వస్త్రాలు ఇలా అన్ని సమర్పించేవాళ్ళు. సో అలా వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్స్గా అప్పట్లో సోమనాథ టెంపుల్ మారింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఈ గజని మహోద్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు, ఈయన కన్ను మన సోమనాథుని మీద ఎలా పడింది, ఈయన మన హిందువులని ఎంతమందిని చంపాడు, మన సోమనాథుని ధనాన్ని ఎంత కొల్లగొట్టాడనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. బేసిక్గా ఈయన రాజ్యం వచ్చేసి గజ్నావిడ్ ఎంపైర్, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఈయన తండ్రి మహమ్మద్ 997లో చనిపోయాక ఈయన తమ్ముడు ఇస్మాయిల్
ఆయన అయితే రాజ్యానికి రాజు అయ్యాడు. 998 మార్చిలో ఈయన వాళ్ళ మహమ్మద్ గజని వాళ్ళ తమ్ముని మీద అయితే యుద్ధం చేసి రాజ్యానికి అయితే ఈయన 998 మార్చిలో అయితే రాజు అయ్యాడు. ఆ తర్వాత ఈ మహమ్మద్ గజని మొత్తం రాజ్యాన్ని అయితే డెవలప్ చేద్దామనే ప్లాన్లో చాలా వరకు రాజ్యాలను అయితే ఆక్రమించుకుంటూ వచ్చాడు. అలా 1001 సంవత్సరంలో మన ఇండియా మీద కూడా దాడులు అయితే స్టార్ట్ చేశాడు. అయితే సోమనాథ్ టెంపుల్ గురించి ఆయనకి 1024 ఇయర్ వరకు ఆయన మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాడు. అది కూడా ఎవరి ద్వారా? నేను చెప్పాను కదా, పఠాన్కోట్లో మొత్తం బిజినెసెస్ మ్యాన్ వాళ్ళు ట్రేడింగ్ జరుగుతుంటుంది అనేసి వాళ్ళ నుంచి, అండ్ కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్న వైభవాన్ని చిత్రీకరిస్తుంటారు కదా, లైక్ అక్కడ చెప్తుంటారు కదా అక్కడ అంత వైభవం ఉంది, అన్ని డబ్బులు ఉన్నాయి, అంత బంగారు ఉంది, అన్ని వజ్రాలు ఉన్నాయని అలా చెప్పడంతో ఆయనకైతే మెల్లమెల్లగా తెలుసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన సోమనాథన్ టెంపుల్ గురించి 1024 వరకు చాలా బాగా తెలుసుకున్నాడు. 1024 నుంచి 25 మధ్యలో అయితే ప్లాన్ చేశాడు అటాక్ ఎలా చేయాలని. 1025 అక్టోబర్లో ఆయన అయితే ఇండియాకి తన సైన్యం 80,000 మందితో అండ్ ఏనుగులు ఒంటెలతో అయితే స్టార్ట్ అయ్యాడు అనమాట. అది కూడా ఆయన ఎలా చేరుకున్నాడంటే గజనీ నుంచి ముల్తాన్కి వచ్చాడు. ముల్తాన్ నుంచి ఆ రాజస్థాన్ థార్ డెజర్ట్ ద్వారా గుజరాత్లోకి అయితే ఎంటర్ అయ్యాడు. ఆ ఎంటర్ అయ్యే టైంకి 1026 జనవరి 6 అయితే అయ్యింది. సో ఆ టైంలో ఆయన యుద్ధం అయితే స్టార్ట్ చేశాడు. ఆ యుద్ధం 3 రోజులు అయితే జరిగిందనమాట. అయితే మీకు అనిపించవచ్చు ఆయన అంత ఈజీగా ఎంటర్ అయిపోతుంటే మన ఇండియాలోకి మన రాజులు అప్పట్లో ఏం చేయలేదా అనేసి అనిపించవచ్చు. సో ఆ టైంలో గుజరాత్కి రాజైన సోలంకి రాజు భీమా ఆయన వస్తున్నాడని తెలుసుకొని ఆయనైతే ఆ రాజ్యాన్ని వదిలేసి కంత్కోట్ అనే దుర్గంలోకి అయితే పోయి ఆయన తల దాచుకున్నాడు. అంటే పారిపోయాడు. సింపుల్ చెప్పాలంటే పారిపోయాడు. సో అలా పారిపోయిన తర్వాత ఆయన ఏంటంటే ఈజీగా మన సోమనాథన్ టెంపుల్కి అయితే చుట్టుముట్టేశాడనమాట. అయితే ఆ టైంలో ఆయన పారిపోయాడు కదా. తర్వాత మందలిక అనే ఒక రాజు, ఆయన ఎవరంటే భీమా ఒక సామంత రాజు అనమాట. ఆయన కంట్రోల్లోనే ఆ సోమనాథ టెంపుల్ ఉండేది అప్పట్లో. సో ఆయన రాజ్యంలో ఉన్న సైన్యంతో కొంతవరకు అయితే పోరాడాడు, కానీ వాళ్ళ సైన్యాన్ని అయితే ఎదుర్కోలేకపోయాడు. ఆ తర్వాత 3 రోజులు యుద్ధం అయితే జరిగింది కదా. ఆ 3 రోజులు యుద్ధం చేసింది ఎవరు అంటే భక్తులు, పూజారులు, సన్యాసులు. వీళ్ళే శివునికి లోపలికి వెళ్ళి శివుణ్ణి పూజించుకొని అయ్యా మీరే అంత దిక్కని పూజించుకొని బయటికి వచ్చి యుద్ధం చేసి అయితే వాళ్ళు మరణించారు. అయితే ఈ యుద్ధంలో సోమనాథుని ఆలయ ప్రధాన అర్చకుడు పాశుపతిచార్య కూడా శివలింగం ముందరే యుద్ధం చేసి అయితే చనిపోయాడు. ఈ యుద్ధం మొత్తం ముగిసేసరికి మన హిందువులు 50,000 మంది అయితే చనిపోయారు. ఆ 50,000 మంది చనిపోయాక మొత్తం గుడి మీద అయితే దాడి చేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న బంగారం మీద, మొత్తం అక్కడున్న స్తంభాల మీద, శిల్పాల మీద, రత్నాలు మొత్తము అన్నిటి మీద అయితే దోచుకోవడం అయితే స్టార్ట్ చేశారు. తర్వాత శివలింగాన్ని, బంగారు శివలింగాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల్ని అయితే పట్టుకెళ్లారు. ఒక ఏనుగు మీద వేసి ఆ ముక్కల్ని అయితే పట్టుకెళ్ళడం స్టార్ట్ చేశారు. అప్పట్లో కొల్లగొట్టిండేది మొత్తం ధనం వాల్యూ వేస్తే 2 కోట్ల డినార్లు. అంటే ఇప్పుడు మనము ఇండియన్ కరెన్సీలోకి చూస్తే అది 620 కోట్లు. అయితే ఆయన సంపద మొత్తాన్ని తను వచ్చిన దారిలో కాకోకుండా ఇంకొక దారి మార్చి అయితే తీసుకెళ్ళాడు. అదెందుకంటే మన సోమనాథన్ ఆలయం మీద దాడి చేశాడు అండ్ మొత్తం ధ్వంసం చేసేసి మొత్తం ధనాన్ని మొత్తం కొల్లగొట్టి తీసుకెళ్ళిపోతున్నాడని మన రాజులకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆయన వెళ్ళే ప్రధాన 3 దారుల దగ్గర అయితే కాపు కాసుకొని కూర్చున్నారు. రాజా భోజ్ ముల్వా దగ్గర, విశాలదేవ్ చౌహాన్ ఈయన అజ్మీర్ దగ్గర అయితే కాపు కాసుకొని కూర్చున్నాడు. అండ్ భీమా సైన్యము గుజరాత్లో అయితే కొంతవరకు అడ్డు కాసుకొని కూర్చుంది. అండ్ పరమదేవ్ అనే రాజు అరవపల్లి కొండల దగ్గర అయితే కాపు కాసుకొని కూర్చున్నాడు. ఆ టైంలో గజనీ మహమ్మద్ అప్పటికే తన రాజ్యాన్ని అయితే కొంతవరకు కోల్పోయాడు. సో ఆ టైంలో ఇప్పుడు వీళ్ళతో యుద్ధం చేసి నేను ఎప్పుడు వెళ్తాను అని అనుకొని తను ఏం చేశాడంటే ఇంకొక దారి అయితే వెతుక్కున్నాడు. ఆ దారే మన భీమా తల దాచుకున్నాడు కదా, అంటే మన రాజు భీమా పారిపోయి తల దాచుకున్నాడు చూడండి, కంత్కోట్. ఆ దారి అయితే వెతికాడు. అతను ఆ టైంలో పసిగట్టాడు ఈజీగా మనం ఇదాన్ని దాటుకొని వెళ్ళొచ్చని. అవి వెళ్ళేసి ఆయన కోటను అయితే చుట్టుముట్టేశాడు ఫస్ట్. ఆ టైంలో కూడా ఆయన తిరగబడుకోకుండా చిన్న అల్లర్లు ఆయన సైన్యాన్ని ముందు పెట్టి పోరాడించి ఆయన అయితే మళ్ళీ పారిపోయాడు. ఆ టైంలో ఆ కోటని మొత్తం మళ్ళీ స్వాధీనం చేసుకుని ఆ కోటను కూడా కొల్లగొట్టేసి గజనీ మహమ్మద్ అయితే మళ్ళీ అతని దారికి అయితే వెళ్ళిపోయాడు. సో ఆ టైంలో కంచు ఎడారి నుంచి అండ్ సందు మార్గం అయితే ఎంచుకున్నాడు అనమాట. సో ఈ దారి ఏంటంటే చాలా కష్టమైన దారి అనేసి మనకి పురాణాలు అయితే పేర్కొంది. అక్కడ ఏంటంటే మొత్తం ఎడారి, కంచె ఎడారి అనేది, అక్కడ ఫుడ్ కొరత అండ్ వాటర్ కొరత అయితే చాలా ఉండేది. అండ్ ఇంకొకటి ఏంటంటే సందుకి వెళ్ళాక అక్కడ జట్లు ఉంటారనమాట. వాళ్ళైతే ఇతని సైన్యం మీద వెనకల నుంచి దాడి చేసి చాలా వరకు సైన్యాన్ని అయితే హతమార్చారు. ఆ టైంలో అంటే చంపేశారు.
సో గజనీ మహమ్మద్ వచ్చిన దారి ఏంటంటే గజనీ నుంచి ముల్తాన్కి అయితే వచ్చాడు. ముల్తాన్ నుంచి రాజస్థాన్ థార్ డెజర్ట్ మీద నుంచి అయితే గుజరాత్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ వెళ్ళిన దారి మాత్రము కచ్చెడారి అండ్ సంద్ మార్గాన్ని అయితే ఎంచుకున్నాడు. సో ఆ కచ్చెడారిలో అండ్ సంద్ దగ్గర ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు, కానీ ఆయన కొల్లగొట్టిన సంపద మాత్రం ఏం కోల్పోలేదు. ఆయన సేఫ్గా ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాడు. ఆయన మన సంపదతో ఆయన రాజ్యాన్ని అయితే డెవలప్ చేసుకున్నాడు. అక్కడ జమ్మా మసీద్ కట్టాడు, ఇదే మెయిన్ మసీద్. అది కూడా ఎలా కట్టాడు, ఆ స్టెప్స్ కింద మన దేవుళ్ళ విగ్రహాలు, మన శివలింగాన్ని వేసి అయితే కట్టాడు. దీని మీదనే ఆ ముస్లిమ్స్ నడవాలనే ఒక ధ్యేయంతో, లక్ష్యంతో అయితే కట్టాడు ఆయన అప్పట్లో. సో అలా మొత్తం ఆయన రాజ్యంలో ఉన్న సైనికులకి శాలరీ లాగా ఇచ్చేసుకున్నాడు, ఆయన అందరికీ బహుమానాలు ఇచ్చుకున్నాడు. బేసిక్గా ఏంటంటే ఆయన రాజ్యము ఈ ఒక్క దాడితో అయితే ఆర్థికంగా బలపడిందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకి మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకి తీసుకొని వస్తాను.